హాయ్ వియర్స్, నేను డాక్టర్ బి కాళీ కుమారి. ఈ వీడియోలో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ గురించి చెప్తాను. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని తెలుగులో ఉమ్మనీరు అంటాము. బేబీ చుట్టూ ఉండే ఫ్లూయిడ్నే ఉమ్మనీరు అంటాము. ఇందులో ఎక్కువ తక్కువలు ఒక్కొక్కసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. బాగా తక్కువ ఉన్న ప్రాబ్లము, బాగా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లము. సో నార్మల్గా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మెజర్మెంట్ అనేది మనం యూజువల్గా గ్రోత్ స్కాన్లోని సొనాలజిస్టులు కానీ లేకపోతే గైనకాలజిస్టులు కానీ చూస్తారు. ఇది 10 to 15 అనేది ఇండెక్స్ ఉంటే కనుక నార్మల్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కింద లెక్క. అలా కాకుండా 5 to 10 ఉంది అంటే కనుక కొంచెం ఉమ్మనీరు తగ్గినట్టు లెక్క. ఒకవేళ లెస్ దెన్ 5 ఉంటే కనుక చాలా తక్కువ ఉన్నట్టు లెక్క. సో లెస్ దెన్ 5 ఉంటే కనుక డెఫినెట్గా డెలివరీ చేసుకోవాలి. 5 to 10 ఉంటే ఉమ్మనీరు తక్కువ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పెంచుకోవడానికి కొన్ని మెడికేషన్స్, కొన్ని పౌడర్స్, రెస్ట్, ఇకోస్ప్రిన్ ఇలాంటి మెడికేషన్ డాక్టర్ ఇస్తారు. 10 to 15 నార్మల్ అనుకున్నాము. సో 10 to 15కి మనం ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా 15 to 20 ఉంటే కనుక ఉమ్మనీరు ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇలాంటప్పుడు మనకు అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. అలా కాకుండా టూ మచ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మోర్ దెన్ 25 ఉంటే కనుక పాలీహైడ్రామియాస్ అంటాం. యూజువల్గా మోర్ దెన్ 25 అనేది బేబీలో ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్, ఎనటామికల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బేబీ తల్లికి ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం కానీ స్టమక్లో కానీ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కోసారి చాలా ఎక్కువ ఉండొచ్చు. సో మీ గ్రోత్ స్కాన్ చేసుకున్నప్పుడు మీరు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ చెక్ చేసుకొని అది ఏ రేంజ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే డెలివరీ అనేది హ్యాపీగా, సులువుగా, నార్మల్గా ఉంటుంది.